రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని దేవుడు సజీవ లెక్కలు ఉంచి మరి యొక్క పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధిలోనికి నడిపించిన విధానమును బట్టి ఈ ఆరాధన దేవుని నామ మహిమార్థమై జరిగినట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా అనుదినము మీ శ్రేష్టమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి ఈ పరిశుద్ధ దినమందునైనా నీ శ్రేష్టమైనటువంటి పాదముల చెంతకి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి గొప్ప దేవుడు మీరే ప్రభువా. జీవము కలిగినటువంటి మీ మహోన్నతమైనటువంటి నామమును మహిమపరచడానికి మీ బిడలమైనటువంటి మేమందరము కూడా నీ పాదాల చెంతకు చేరి ఉన్నటువంటి సమయంలో ఇదిగో ప్రభువా, మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. పాడేటువంటి పాటలు, పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనూ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి. ప్రభా, వచ్చిన వారందరినీ దీవించండి. రావలసిన వారిని త్వరగా మీ యొక్క మందిరావరణంలోనికి నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు గల లేఖన భాగాన్ని చదవగా విందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలోనున్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులను పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించు. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరులు వందన కుమారి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినను, నిష్ఠూరమైనను, ఈ లోకములో మనం బలహీనతల్లో ఉన్నప్పుడు మన బలహీనతల నుండి, మన ఇబ్బందుల నుండి, మన బాధల నుండి విడిపించేటువంటి ప్రభువుని మనం ఆరాధించుకుందాం. ఎన్ని బాధలు నాను ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనాను. ఎన్ని బాధలు నాను ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ
విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా సత్య సంపూడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను మీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. ప్రభా, మాట్లాడేవాడు నేను కాదు కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ దీవించండి. రావాల్సిన వారిని త్వరగా మీ సన్నిధానంలోనికి నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అనేటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి గొప్ప దేవుడు మరి ఒక పర్యాయము ఇటు రీతిగా దేవుని మందర ఆవరణములో కూడి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల గడిచిన పరిశుద్ధ దినమందు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో 16వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు ధ్యానించుకొని ఉన్నాం. 16వ అధ్యాయాన్ని అంతటినీ కూడా గడిచిన పరిశుద్ధ దినమందు మనము ధ్యానించుకొని ఉన్నాం. 16వ అధ్యాయాన్ని మనము క్లుప్తంగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క అధ్యాయంలో కనపడినటువంటి పట్టణాలు అంతియోక్య, యెరూషలేము నుండి పౌలు భక్తుడు, శీల, తిమోతి, లూకా వీరందరూ కూడా అంతియోక్య పట్టణం నుండి దెర్బేకు, అక్కడి నుండి లుస్త్రాకు, అక్కడి నుండి ఆ ఫిలిప్పు పట్టణమునకు వచ్చి ఆ పట్టణాల్లో శ్రేష్టమైనటువంటి స్వార్థ పరిచర్య జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 17వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, ఈ 17వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 3 పట్టణాల్లో జరిగినటువంటి స్వార్థ పరిచర్య మనకు జ్ఞాపకం చేయబడి ఉన్నది. మీరందరూ కూడా ముందుగా ఈ యొక్క అధ్యాయాన్ని చదివి ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను.
దెస్సలోనిక పట్టణము, బెరియా పట్టణము, ఏథెన్స్ ప్రాంతంలో ఈ 3 పట్టణాల్లో అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్వార్థ పరిచర్యను గురించి 17వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి లూకా అనేకమైనటువంటి సంగతులను రచించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లల ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు ఈ 16వ అధ్యాయము చివరి భాగంలో ఫిలిప్పు పట్టణంలో చెరసాల నాయకుని యొక్క కుటుంబము రక్షింపబడిన తరువాత పౌలు సీలలు చెరసాల నుండి విడిపించబడినటువంటి సమయంలో వారు అక్కడి నుండి ప్రయాణమై అంపిపొలి, అపోల్లో పట్టణముల మీదుగా దెస్సలోనికి వచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ 17వ అధ్యాయము మొదటి 9 వచనాలు పిల్లరా గమనించండి. ఈ 17వ అధ్యాయాన్ని మనం ఎలా విభజిస్తూ ఉన్నాము అంటే 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనించినప్పుడు దెస్సలోనిక పట్టణంలో జరిగినటువంటి సువార్త మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. ఈ ఆసియా దేశంలో ప్రాముఖ్యంగా పిల్లరా మనం గమనించగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మాసిదోనియా దేశంలో ప్రముఖమైనటువంటి పట్టణాలు ఆనాటి దినాల్లో రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన మనం గమనించినప్పుడు వారు పరిపాలించినటువంటి విధానంలో కొన్ని పట్టణాలను ప్రాముఖ్యంగా పరిపాలన కేంద్రాలుగా ఏర్పరచుకొని వారు రాజ్య పరిపాలన కొనసాగించినటువంటి వారు. ఈ ఫిలిప్పు పట్టణం కానీ, దెస్సలోనిక పట్టణం కానీ, అదే రీతిలో బెరియా కానీ, ఏథెన్స్ పట్టణం కానీ, ఈ పట్టణాలను మనం గమనించినప్పుడు ఇవి వ్యాపారములకు కేంద్రమైనటువంటి పట్టణాలుగా మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. అసలు ఈ దెస్సలోనిక అనేటువంటి మాట, ఈ పదము ఎలా వచ్చింది, ఈ పట్టణము ఎలా అభివృద్ధి చెందింది అనేది మనం గమనించగలిగితే ప్రియులారా, క్రీస్తు పూర్వము 315వ సంవత్సరంలో అలెగ్జాండర్ పరిపాలన తదనంతరము కస్పాండర్ అనబడినటువంటి రాజవంశస్థికుడు ఈ యొక్క దెస్సలోనిక అనబడేటువంటి చిన్న ప్రాంతంలో ఆ ప్రాంతంలోనికి ప్రవేశించి అలెగ్జాండర్ యొక్క సహోదరి అయినటువంటి దెస్సలోనికని వివాహం చేసుకున్నాడు. ఈ దెస్సలోనిక అనేటువంటి పేరు అలెగ్జాండర్ యొక్క సహోదరి యొక్క పేరు. ఎప్పుడైతే ఈ యొక్క కసాండర్ అనబడినటువంటి రాజవంశస్థికుడు ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడో, అలెగ్జాండర్ యొక్క సహోదరిని వివాహం చేసుకున్నాడో, ఆ వివాహము చేసుకున్న తరువాత ఒక చిన్న గ్రామమైనటువంటి ప్రాంతాన్ని తన భార్య యొక్క పేరు మీద, తన భార్య గౌరవార్థమై ఒక పెద్ద పట్టణముగా అతడు కట్టించాడు. అసలు ఆ పట్టణాన్ని కట్టించినటువంటి వాడే కసాండర్ అనబడినటువంటి రాజవంశస్థుడు ఆ పట్టణాన్ని కట్టించాడు. కట్టించి ఆమె జ్ఞాపకార్థమై, ఆమె యొక్క పేరు గౌరవార్థమై దెస్సలోనిక పట్టణం అనేటువంటి నామకరణం చేశాడు. పిల్లరా, క్రీస్తు పూర్వము 315వ సంవత్సరంలో మనం గమనించగలిగితే ఆనాటి దినాల్లో ఈ పట్టణము ఆ విధంగా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణము. ప్రాముఖ్యంగా ఈ గ్రీకుల పరిపాలన, రోమియుల పరిపాలన మనం గమనించగలిగితే ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో గ్రీకులు, రోమియులు అధికంగా పరిపాలన కొనసాగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించేటువంటి క్రమంలో గ్రీసు దేశస్థుల గురించి మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలెగ్జాండర్ మహారాజు గ్రీకు వంశస్థుడు కాబట్టి, గ్రీకు భాషను అధికంగా వ్యాప్తి చేసినటువంటి వారు కాబట్టి ఈ యొక్క దెస్సలోనిక పట్టణంలోనూ, బెరియా ప్రాంతంలోనూ, ఏథెన్స్ ప్రాంతంలోనూ గ్రీకు భాష ప్రథమమైనటువంటి భాషగా ఉండేటువంటిది. గ్రీకు భాషను మాట్లాడేటువంటి వారు బహు ఎక్కువగా ఉన్నటువంటి వారు. అందుకే పౌలు భక్తుడు ఈ ప్రాంతాల్లో పరిచర్య కొనసాగించినప్పుడు గ్రీకు భాష పాండిత్యముతో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సువర్తమానము కూడా ప్రకటించినట్లు సువార్థికులు, చరిత్రకారులు జ్ఞాపకం చేసి ఉన్నారు. పిల్లరా, ఈ యొక్క దెస్సలోనిక పట్టణం యొక్క చరిత్రను మనం గమనించాలి అంటే ఫిలిప్పు ప్రాంతం నుంచి ఈ యొక్క దెస్సలోనిక పట్టణానికి ఉన్నటువంటి దూరాన్ని మనం గమనించగలిగితే నిజంగా పిల్లరా, పౌలు భక్తుని యొక్క స్వార్థ పరిచర్య ప్రక్కన ఏదో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్య కాదు పిల్లరా. వారు కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసినటువంటి వారు. ఫిలిప్పు పట్టణానికి, దెస్సలోనిక పట్టణానికి సుమారు ఇంచుమించు 160 కిలోమీటర్లు దూరం ఉంటుంది.
100 మైళ్ళు అని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. అంటే ఆ వ్యాఖ్యానంలో గమనించగలిగితే ఆ పట్టణానికి ఈ పట్టణానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించగలిగితే సుమారు 100 మైళ్ళు ప్రయాణమై ఫిలిప్పి పట్టణంలో నుండి దెస్సలోనికి పట్టణంలోనికి ఆ పౌలు భక్తుడు, శీల, అదే సమయంలో తిమోతి, లూకా వీరందరూ కూడా ప్రయాణమై వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడింది. పిల్లలు, ముఖ్యంగా మరి యొక్క సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఏ పట్టణంలోనికి ప్రవేశించినా కానీ, ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా యూదుల యొక్క సమాజ మందిరంలో మాట్లాడేవాడు. ప్రారంభంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి పౌలు భక్తుడు కేంద్రంగా చేసుకున్నటువంటి ప్రాంతాల్లో యూదులు సమాజ మందిరంలో కూడుకునేటువంటి వారు. ఆ యూదుల యొక్క సమాజ మందిరంలోనికి పౌలు భక్తుడు వెళ్ళి ఆ యూదుల యొక్క సమాజ మందిరంలో నిలబడి ప్రారంభంలో యూదులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడు. ఎందుకు పౌలు భక్తుడు యూదుల యొక్క సమాజ మందిరంలోనికి అంత తేలిగ్గా వెళ్ళగలిగాడు? ఎందుకు పౌలు భక్తుడు యూదుల యొక్క సమాజ మందిరంలో నిలబడి పాండిత్యము కలిగినటువంటి యూదులతో మాట్లాడగలిగాడు అంటే, పౌలు యొక్క బాల్య దినాలను మనం గమనించగలిగితే గమలీయేల పాదముల యొక్క ధర్మశాస్త్రమును కంఠోపాఠంగా నేర్చుకున్నటువంటి వాడు పౌలు భక్తుడు. పిల్లరా, బాల్య దినాల్లోనే ధర్మశాస్త్రమును గురించినటువంటి సంగతులన్నింటినీ కూడా అన్వేషించాడు. చదవటం వేరు, దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మాలను గ్రహించడం వేరు, వాటిలో పాండిత్యమును సంపాదించుకోవడం వేరు. 7 దినాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాం. మామూలుగా వాక్యమును చదువుకుంటూ వెళ్ళటం వేరు, ఒక్కొక్క వచనము చదివి ఆ ఒక్కొక్క వచనములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించడం వేరు. ఆ యొక్క వచనములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించి అది ఎందుకు రాయబడింది, ఏ ఉద్దేశంతో రాయబడింది, అది వ్రాయబడటానికి వెనుకున్నటువంటి కారణం ఏమిటి, దేవుడు అలా రాసి ఇచ్చాడు అంటే ఏమి చేయబోతూ ఉన్నాడు, ఏమి జరగబోతూ ఉంది. ఈ యొక్క అన్వేషణ నిజంగా వేదాంతపరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు వాక్యమును సాధారణంగా ఏదో పైకి చదువుకుంటూ వెళ్ళేటువంటి వారు కాదు. దేవుడు ఒక మాట రాయించాడు అంటే ఆ మాట వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి, దేవుడు ఎందుకు ఒక పదాన్ని పలికాడు, ఆ పలుకుట్లో గల ఉద్దేశం ఏమిటి, ఆ పదము పలికినప్పుడు లోకములో మనుషుల యొక్క జీవితంలో ఆ పదము ద్వారా ఏ విధమైనటువంటి కార్యాలు జరగాలని దేవుడు తలంచి ఉన్నాడో వాటిని పౌలు భక్తుడు ప్రారంభంలోనే బాల్య దినాల్లోనే బహుగా ధ్యానించినటువంటి వాడు. అందుకే సమాజ మందిరంలో పౌలు భక్తుని కన్నా వయసులో అధికంగా ఉన్నటువంటి వారు, పాండిత్యము కలిగినటువంటి వారు అధికంగా ఉన్నారు. ఇప్పుడు మనం చదివేటువంటి లేఖన భాగాలు మనం గమనించగలిగితే ఈ లేఖన భాగాల్లో దెస్సలోనిక పట్టణంలో ప్రియులారా, మరి నీతులైనటువంటి వారు, రాజ పండితులైనటువంటి వారు, మహా జ్ఞానము కలిగినటువంటి వారు ఈ ప్రాంతాల్లో ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి, ఒక్కసారి ఆ యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఆ దెస్సలోనిక పట్టణము అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో 1వ వచనం నుండి మరలా మనం చదువుకుంటూ వెళదాం. వారు అంపిపోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంత దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. పిల్లల, దేవుని యొక్క వాక్యములు జ్ఞాపకం చేయబడింది. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుని యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే పరిశుద్ధ దినాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. స్వార్థ పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిదినము కూడా ఎక్కడ అవకాశము దొరికితే అక్కడ వీధుల్లోనూ, గృహాల్లోనూ, సభల్లోనూ ప్రసంగించడం అనేది కొనసాగించాడు. ఆదివారం వచ్చిందంటే, విశ్రాంతి దినం వచ్చిందంటే సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయేవాడు. అది ఒక పరిశుద్ధమైనటువంటి దినము. ఆ విశ్రాంతి దినమందు సొంత విధమైనటువంటి కార్యాల్లో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా వారి యొక్క జీవిత విధానాన్ని కొనసాగించుకోకూడదు.
ఎందుకంటే పౌలు భక్తుడు స్వతహాగా యూదుడై ఉన్నాడు కాబట్టి, యూదా ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడు కాబట్టి, దేవునికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి వాడు కాబట్టి, విశ్రాంతి దినమందు వాడుక చొప్పున క్రమము చొప్పున ఒక్క విశ్రాంతి దినము కూడా తన జీవితంలో దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళినటువంటి వాడు కాదు ప్రియులారా. ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో ఉన్నాడు. అవసరమైతే మాట్లాడి ఉన్నాడు, అవసరం లేదంటే కూర్చొని సమాజ మందిరంలో బోధించేటువంటి వాక్యమును వినినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రియులారా. ఇక్కడ ఈ తెస్సలోనిక పట్టణంలోనికి వచ్చినప్పుడు 3 విశ్రాంతి దినాలు, 3 వారాల పాటు ఈ పౌలు భక్తుడు ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదుల మధ్య క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు జీవించినటువంటి దినాల్లో, ఆయన 3.5 సంవత్సరములు స్వార్థ పరిచర్య ప్రకటిస్తున్నటువంటి దినాలలో ప్రభువును వెంబడించినటువంటి వారిలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యూదులు ఉన్నారు, యూదా మత నాయకులు ఉన్నారు, లోకములో ఉన్నటువంటి అనేక మంది జన సమూహములు ఉన్నారు. లోకములో ఉన్నటువంటి జనులు ప్రభువును విశ్వసించారు. యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు అనేక మంది లోకములో ప్రభువును వెంబడించిన వారిగా కనపడ్డారు. కానీ యేసు ప్రభువారిని శిలువ మరణమునకు అప్పగించేటువంటి క్రమంలోనికి వచ్చినటువంటి సమయంలో ప్రియులారా, యూదులైనటువంటి వారు, యూదా మత నాయకులైనటువంటి వారు ఆనాటి దినాల్లో అధికమైనటువంటి ప్రాముఖ్యత కొరకు పరితపించినటువంటి వారు యేసు ప్రభువారిని శిలువ మరణమునకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ పౌలు భక్తుడి కానీ, శీల కానీ, తిమోతి కానీ, వైద్యుడైనటువంటి లూకా కానీ, వీరు స్వార్థ పరిచర్య జరిగించుచు ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా కానీ, వీరు సమాజ మందిరంలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినా కానీ, వారికి మొట్టమొదటి వ్యతిరేకత అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే యూదా సమాజంలో నుండి వచ్చింది ప్రియులారా. చూడండి, ఈ తెస్సలోనిక పట్టణంలో వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. 3 దినముల పాటు క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి ప్రకటించేటువంటి క్రమంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి వారిలో కొంతమంది యూదులు, మరికొందరు భక్తిపరులైనటువంటి గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఆ పౌలు శీలలు ప్రకటించినటువంటి క్రీస్తు యొక్క రక్షణ పునరుద్ధానమును నమ్మినట్లుగా, విశ్వసించినట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే ఆ వచనంలో అంటాడు కదా, ఘనత వహించినటువంటి ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి అనేటువంటి ఆ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. ఘనత కలిగిన అంటే ప్రముఖులైనటువంటి వారు. నేను మొదట్లోనే మీకు జ్ఞాపకం చేశాను, తెస్సలోనిక పట్టణం అంటే అది సాధారణమైనటువంటి పట్టణము కాదు, జ్ఞానములో అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. ఆ పట్టణాన్ని ఆనాటి దినాల్లో అలెగ్జాండర్ మహారాజు బహుగా అభివృద్ధి పరిచాడు. శ్రేష్టమైనటువంటి విద్యకి, జ్ఞానమునకు అధిక ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పట్టణము. ఆ పట్టణంలోనికి ఎవరు వచ్చి ఏది మాట్లాడినా కానీ వారి మాటలను ఇట్టే గ్రహించగలిగినటువంటి మనస్తత్వము ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నది ప్రియులారా. అందుకే పౌలు భక్తులు నిలబడి ప్రార్థన మాట్లాడుతున్నటువంటి సమయంలో మొదట మాట్లాడినప్పుడు పౌలు భక్తుని యొక్క మాటలు వెంటనే వారు వినలేదు. రెండవ పరిశుద్ధ దినమందు పౌలు భక్తులు నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వారు శ్రద్ధగా విన్నారు, కానీ వెంటనే వారు ప్రతిస్పందించలేదు. మూడవ పరిశుద్ధ దినమందు కూడా, విశ్రాంతి దినమందు కూడా అదే సమాజ మందిరంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో అదే సమాజ మందిరంలో 3 వారాల నుంచి వాక్యం వింటున్నటువంటి భక్తిపరులైనటువంటి వారిలో, గనులైనటువంటి వారిలో పౌలు భక్తుడు బోధిస్తున్నటువంటి బోధలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని వారు గ్రహించారు. నిజమే కదా, ఈ లోకంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము, కానీ నిజమైనటువంటి రక్షణకు తగినటువంటి మార్గము మనలో లేదే. నిజమైనటువంటి రక్షణకు తగినటువంటి అన్వేషణ మన యొక్క హృదయాంతరంగంలో కానరాలేదే అనేటువంటి ఆలోచనలతో ప్రియులారా, వారిలో ఉన్నటువంటి పాప స్వభావములో నుండి పరసంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి వారి జీవితాలను నడిపించుకొని పౌలు శీలను వెంబడించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ తర్వాత మనం గమనించగలిగితే ఆ 5వ వచనంలో కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సమాజ మందిరంలో మరొక ఆ గుంపును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు కదా, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని
గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకుని వచ్చుటకు యత్నము చేశారు. పిల్లరా, 3 దినాల పాటు సువార్త ప్రకటించారు. విశ్రాంతి దినమందు మందిరంలో బోధించారు. చాలామంది భక్తిపరులైనటువంటి వారు, ఘనత వహించినటువంటి స్త్రీల్లో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి పౌలు శీలను అనుసరించడం ప్రారంభించారు. ఇది గ్రహించినటువంటి ఆ పట్టణంలో, ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి కొందరు యూతులు వారి యొక్క హృదయాంతరంగంలో లోపల మత్సరమును, క్రోధమును, అసూయను వీరి మీద పెంచుకున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ప్రారంభంలో నాయకత్వం వహించేటువంటి నాయకుని యొక్క స్వభావాన్ని మనం గమనించగలిగితే, ఒక నాయకుడు మరొక వ్యక్తిని ఎక్కడైనా ఏ రీతిలో అయినా తిరస్కరించాలి అంటే ఆ నాయకుడు నేరుగా యుద్ధరంగంలోనికి రాడు. ప్రియులారా, ఆ నాయకుడు ప్రారంభంలో అతడు మొదటిగా రాకుండా తన అనుచర జనాంగమును గురించి కానీ, లేదా మరికొందరు ఎవరినైనా కానీ లేనటువంటి వారు, ఆ సభలో లేనటువంటి వారిని పురుగొల్పినట్లుగా మనకి ఇక్కడ చూడగలుగుతూ ఉన్న. వాస్తవంగా వ్యతిరేకత ఎక్కడ ప్రారంభమైందంటే సమాజ మందిరంలో ప్రారంభమైంది. కానీ పౌలు శీల యొక్క పరిచయను అడ్డగించిన వారు ఎవరు అంటే సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమందు దేవుని యొక్క వాక్యం వినేటువంటి వారు కాదు. వీరు ఒక అల్లరి మొక్కకు చెందినటువంటి వారు, వీరు ఒక పని పాఠాలు లేక తిరుగులాడుతున్నటువంటి వారు. వీరు దేవుని యొక్క సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమందు దేవుని వాక్యమునకు అనుకూలంగా జీవితాలు నడిపించుకోవాలని ఆశపడినటువంటి వారైతే కాదు ప్రియులారా. కానీ వ్యతిరేకత సమాజ మందిరంలో ఉన్నటువంటి వారి యొద్ద నుండే ప్రారంభమైనది. కానీ వీరి పరిచర్యకు ఆటంకం కలిగించడానికి సమాజ మందిరము వెలుపల ఉన్నటువంటి పని పాటలైనటువంటి ఒక మూకను ఈ పెద్దలు వీరి మీదకి నెట్టినట్లుగా, ఉసుకొలిపినట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడింది. ఆ సమయంలోనే మరొక వ్యక్తిని గురించి మనతో ఇక్కడ లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాసోను అనబడినటువంటి ఒక భక్తిపరుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు స్వయంగా పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తునికి బంధువు ప్రియులారా. ఇతడు ప్రారంభాన్ని మనం గమనించినప్పుడు, ఇతని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఇతడు రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, రోమా పట్టణంలో నివసించేటువంటి వాడు. ఇతడు వలస వచ్చినటువంటి వాడు. వ్యాపారం నిమిత్తము రోమా పట్టణంలో నుండి వలస వచ్చి దెస్సలోనిక పట్టణంలో నుండి నివాసం ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేయించున్నటువంటి వాడు. పౌలు భక్తుడు రోమా అధికారంలో సైన్యాధికారిగా ఉన్నటువంటి సమయంలో ఈ యాసోను అతనికి బంధువుగా ఉన్నటువంటి వాడు. యాసోను పరిశుద్ధమైనటువంటి పౌలు వీరిరువురు కూడా రక్త సంబంధికులే. ఈ దెస్సలోనిక పట్టణంలోనికి యాసోను అనబడినటువంటి ఈ వ్యక్తి వచ్చి వ్యాపారం చేసుకునేటువంటి క్రమంలో పౌలు భక్తుడు యాసోను యొక్క గృహంలో ఆతిథ్యము పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి పౌలు యాసోను అనబడినటువంటి ఈ వ్యక్తి యొక్క గృహంలో నివాసం ఉన్నాడు. కొంతకాలం నివాసం ఉండి అక్కడే ఉండి ఆ గృహంలో నివసిస్తూ వారిచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించి స్వార్థ పరిచర్య జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ పౌలు శీలలు స్వార్థ పరిచర్య జరిగిస్తూ ఉన్నారో, దీన్ని వ్యతిరేకించేటువంటి కొంత యూదా జనాంగము యాసోనును బంధిస్తూ ఉన్నారు. అసలు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని వారు పట్టుకొని ఆ అధికారుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే పౌలు శీలలో ఆ దశలో మరి అంతియోకియా పట్టణం యెరూషలేము నుండి వారు వచ్చినటువంటి వారు, ఎక్కడో దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు. కాబట్టి వీరికి మన ప్రాంతాల్లో నివసించడానికి ఏ విధమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి స్థలము లేకుండా చేసినట్లయితే వీరు ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే నివాసం ఇచ్చారో, ఆశ్రయం ఇచ్చారో, ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తులను వీరు హింసించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది పిల్లలు. అందుకే యేసు ప్రభువు వారు పరిశుద్ధ గ్రంథంలో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు కొంచెమైనా స్థలము లేదని యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేశారు పిల్లరా. ప్రస్తుత ప్రపంచంలో దేవుని యొక్క వాక్యము విరివిగా ప్రకటించబడుతూ ఉన్నటువంటి సమయంలో పిల్లరా, ఆ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యము నివాసము చేయటానికి స్థలము దొరకట్లా. నిజం చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యము నివాసము చేయటానికి స్థలము దొరకలా. లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పిల్లరా ఈ లోకములోనికి సకల మానవుల పాప విమోచన కొరకు జన్మించినప్పుడు ఆయన ఈ లోకములో జన్మించడానికి ఒక కన్యక గర్భంలో స్థలము దొరికింది.
ఒక కన్యక గర్భంలో నుండి లోకంలోనికి ప్రవేశించి ఒక శ్రేష్టమైనటువంటి స్థలంలో పరుండబెట్టడానికి ఆయన స్థలం దొరకలా. ఆయనకి ఎక్కడా స్థలం దొరక్క ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, నేటి దినాల్లో నీతికి స్థలం లేదు, సత్యమునికి విలువ లేదు, యథార్థకి ఆస్కారమే లేదు. నేటి ప్రపంచంలో మనం గమనించగలిగినట్లయితే నీతి, సత్యము, న్యాయము, యథార్థత వీటిని ఎదుక్కోవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినా కానీ వీటికి స్థానం అనేది అధికంగా ఇవ్వబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ పౌలు శీలలు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని తెస్సలోనిక పట్టణంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది వారి పాప జీవితాన్ని విడిచి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి క్రమంలో పిల్లరా ఆ స్వార్థ ప్రకటించబడకుండా ఉండటానికి కొందరు యూదులు ఆటంకపరిచినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ యాసోను గురించి ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఉన్నది పిల్లరా. యాసోను అనబడినటువంటి వ్యక్తి గురించి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనము మీరు అక్కడ రెఫరెన్స్ రాసుకోవచ్చు చక్కగా. యాసోను అనబడినటువంటి పేరు దగ్గర ఇతను ఎక్కడ ఉన్నాడు అంటే ఇతను పౌలు భక్తుని యొక్క బంధువు అని ఒక రుజువుగా అక్కడ వందనాలు చెబుతూ రోమా పట్టణానికి, రోమా సంఘానికి పౌలు భక్తుడు ఈ ఉత్తరము రాసినప్పుడు అక్కడ యాసోను గురించి సంబోధిస్తూ ఉంటాడు. ఆ యొక్క వచనాలు మనం గమనించగలిగితే ప్రాముఖ్యంగా పిల్లలు చూడండి. ఆ యొక్క వచనములో అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము లో మనం గమనించగలిగితే యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. పిల్లలు ఎంత చక్కటి బిరుదు ఇచ్చారంటే వాళ్ళకి చాలా విలువైనటువంటి బిరుదు. ఎంత బిరుదు అంటే ఈ లోకంలో డబ్బు పెట్టి కొనలేనటువంటి శ్రేష్టమైనటువంటి గౌరవం వారికి దక్కింది. ఒక విధంగా చెప్పాలి అంటే భూలోకాన్ని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారంట. వారు అసూయతో పలికినా, వారు ద్వేషంతో పలికినా, వారు మత్సరంతో పలికినా, వారు క్రోధంతో పలికినా, వారు పలికినటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే వీరు భూలోకాన్ని తలకిందులు చేయించినటువంటి వారు. వీరు వేరు వేరు ప్రాంతాల్లో భూలోకాన్ని తలకిందులు చేశారు. పిలుపు పట్టణాన్ని మనం గమనించగలిగితే పిలుపు పట్టణంలో చెరసాల్లో వారు బందీలుగా ఉన్నప్పుడు పౌలు శీల ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు అదరు అని దేవుని యొక్క వాక్యం సెలవీయబడింది. వేయబడినటువంటి ద్వారములు తెరవబడినట్లుగా జ్ఞాపకం చేయబడింది. పేతురు భక్తుడు బంధించబడి చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో చెరసాల పునాదులు కదిలి చెరసాల తలుపులు తెరవబడి పేతురు భక్తుని దేవుని యొక్క దూతలు క్షేమంగా ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రార్థన చేసేటువంటి గృహంలోనికి దేవుడు పరిశుద్ధాత్మదేవుడు పేతురును తీసుకొచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. వీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు ప్రియులారా. భూలోకమును తలకిందులు చేయవారని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారు దెస్సలోనిక పట్టణంలో స్వార్థ ప్రకటిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొందరు యూదులు మాట్లాడుతూ ఉన్నారు కదా, అయ్యా మన మధ్యలోనికి వచ్చిన వారు సాధారణమైనటువంటి వారు కాదు, వీరు నోటి మాట చేత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు కాదు, వీరు ఏదో సాధారణమైనటువంటి స్థితిలో వారి జీవన విధానాన్ని కొనసాగించుకోవడానికి లోకంలోనికి వచ్చినటువంటి వారు కాదు, వీరు భూలోకాన్ని తలకిందులు చేయడానికి వచ్చినటువంటి వారు అనే మాట అక్కడ ఉన్నటువంటి కొందరు యూదుల అధికారులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు ఆ తర్వాత యాసోను జామీను మీద విడుదల చేయబడితే ఆ తర్వాత అక్కడ నుండి పౌలు శీలను మరొక ప్రాంతానికి వారు పంపించి వేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఆ తర్వాత వచనాలు మనం గమనించగలిగితే పిల్లరా అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఆ లేఖన భాగంలో బెరియా ప్రాంతంలోనికి వచ్చారు. ఈ బెరియా ప్రాంతాన్ని మనం గమనించగలిగినట్లయితే దెస్సలోనిక పట్టణం నుండి బెరియాకి మధ్య దూరాన్ని మనం గమనించగలిగితే పిల్లరా 80 కిలోమీటర్ల దూరం ఉన్నది. సుమారు 50 మైళ్ళ దూరము ఆ ప్రయాణం చేసి వారు ఆ పట్టణంలోనికి ప్రవేశించి ఉన్నారు. ఈ బెరియాలో ఉన్నటువంటి జనాంగాన్ని కూడా మనం గమనించగలిగితే వీరు దెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కన్నా ఇంకా జ్ఞానం కలిగినటువంటి వారు. చూడండి, దెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని 3 విశ్రాంతి దినాలు దేవుని మందిరంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వారు శ్రద్ధగా విన్నారు.
విని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు గ్రహించారు. గ్రహించినటువంటి వారిలో భక్తి కలిగినటువంటి వారు, ఘనత వహించినటువంటి వారు అప్పుడు వారిని అనుసరించడం ప్రారంభించారు. ఈ యొక్క బెరియా సంఘంలోనికి వచ్చి, బెరియా ప్రాంతంలోనికి వచ్చి వీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో పిల్లరా, అక్కడ ఉన్నటువంటి జన సమూహము కూడా వీరు గ్రీసు దేశస్తులే, వీరు ఆ గ్రీకు భాష అధికంగా మాట్లాడేటువంటి వారు. ప్రాముఖ్యంగా ఈ పట్టణాలు మీరు గమనించుకోండి పిల్లరా. ఈ యొక్క మాస్దోనియా దేశంలో ఫిలిప్పు పట్టణం కానీ, లేదా థెస్సలోనిక పట్టణం కానీ, బెరియా కానీ, ఆ ఏథెన్స్ కానీ, ఈ పట్టణాలన్నింటినీ మీరు గమనించగలిగితే ఇక్కడ గ్రీకు భాష అధికంగా మాట్లాడగలిగేటువంటి వారు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా దేనిలో రాయబడిందండి? గ్రీకు భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథము రాయబడింది గ్రీకు భాషలో. గ్రీకు భాష నుండి మిగిలిన భాషలోనికి తర్జుమా చేయబడింది. మొట్టమొదటిగా అసలు బైబిల్ రాయబడింది క్రొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాష. పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో రాయబడింది. అది మొట్టమొదటిగా రాయబడినటువంటి భాషలు అదే. ఆ భాషలో నుండి మిగిలినటువంటి భాషలకి తర్జుమా చేయబడింది. విలియం కేరీ గారు మిగిలినటువంటి భాషలోనికి వాటిని తర్జుమా చేశారు. బాప్టిస్ట్ పితామహుడు విలియం కేరీ గారు దొరికినటువంటి గ్రీకు భాషలో ఉన్నటువంటి ప్రతులను సేకరించి, పరిశుద్ధులైనటువంటి భక్తులు రాసినటువంటి వ్రాతలన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని మరలా వేరే భాషలోకి అన్వయించినట్లుగా, తర్జుమా చేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే వీరు గ్రీకు ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. ఈ మాస్దోనియా దేశంలో మనం చదువుతున్నటువంటి పట్టణాలన్నీ కూడా గ్రీకు భాష మాట్లాడేటువంటి ప్రజలు నివసించేటువంటి పట్టణాలు. వీరు అట్టి జ్ఞానం కలిగినటువంటి వారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషలతో వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. పిల్లరా, మనము అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ప్రారంభ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అపోస్తల మీదకి దిగి వచ్చేటువంటి సమయంలో వారు ఆత్మతో నిండినప్పుడు, శక్తితో నిండినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. అక్కడ ఉన్నటువంటి జనసమూహము, కొన్ని కోట్ల మంది జనసమూహము వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు దేశాల నుంచి పస్కా పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి క్రమంలో పిల్లరా, ఏ దేశానికి చెందినటువంటి ప్రజల యొక్క భాషలో ఆ భాషలో ఈ యొక్క అపోస్తలులు మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకంటే వీరికి తెలిసినటువంటి భాష, వారికి ఒకే భాష తెలిసేమో కానీ వీరు ఏ దేశంలోకి వెళ్ళినా ఆ దేశపు భాషతో వీరు మాట్లాడము ప్రారంభించారు. కారణము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, వారికి అది మాట్లాడింది. వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ బెరియా ప్రాంతంలోనికి వచ్చి వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో చూడండి పిల్లలు, ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 10 నుండి మనం చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరియాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు థెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పిల్లలు చూడండి, అక్కడ అంటాడు ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చదవండమ్మా. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. పిల్లలంత శ్రేష్టమైనటువంటి మాట ఆ యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బెరియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంట, భక్తిపరులంట, గ్రీసు దేశస్తులంట, వారు వచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాన్ని వారు గురుడిగా నమ్మలేదు. వారు ప్రకటించినటువంటి వాక్యాన్ని చాలా ఆసక్తితో విన్నారు. వినేటువంటి సమయంలో ఆసక్తి, అందుకే ప్రార్థన చేసేటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనసును దయచేయమని ప్రతి వ్యక్తి అడగాలంట. ప్రార్థన దేవుని మందిరంలోకి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఏమడగాలి అంటే, ఏమడగాలండి? అది తప్ప అన్నీ అడుగుతారు. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాల్సింది, ప్రభువా వినగలిగినటువంటి చెవులు నాకి, గ్రహించగలిగినటువంటి మనసు నాకు అనుగ్రహించి అడగాలంట. అలా అడిగినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నీవు అలా అడగకుండా దేవుని పాదసన్నిధిలోనికి వచ్చి శరీరాన్ని కూర్చోబెడతావు కానీ మనసును కూర్చోబెట్టలేవు కదా, అవునా కాదా? దేవుని మందిరంలోనికి వచ్చి నీ శరీరాన్ని కూర్చోబెడతావేమో కానీ నీ మనసును కూర్చోబెట్టలేవు కదా. నీ మనసును నిలకడగా నువ్వు ఉంచలేవు కదా. నీ మనసును స్థిరంగా నీవు ఉంచలేవు కదా. నీ మనసును ఒకే వాక్యం మీద కేంద్రీకృతం నీవు చేయలేవు కదా.
నీవు అలా కేంద్రీకృతం చేయాలి అంటే, నీ మనసు నిలకడగా ఉండాలి అంటే, స్థిరత్వం కలిగి ఉండాలి అంటే, నీ మనసు, నీ ఆలోచన, నీ హృదయము, నీ హృదయ తలంపులు, నీ హృదయంలో ఉన్నటువంటి ధ్యానము ఈ సమయంలో ఇక్కడే స్థిరంగా ఉండాలి అంటే నీవు ప్రభువుని అడగాల. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమందు నీ పాద సన్నిధికి నేను వస్తూ ఉన్నాను. ఇదిగో దేవుని సేవకుడు, నీవు నిలబెట్టినటువంటి దేవుని సేవకుడు, నీవు నిలబెట్టి అతని ద్వారా నాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో నాకు వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనసు నాకు అనుగ్రహించు ప్రభువా. అప్పుడు నీవు ఏమైతే మాట్లాడుతూ ఉన్నావో దాన్ని తెలుసుకోగలిగినటువంటి ఆలోచన విధానము నాలో కలిగి నేను నిన్ను అనుసరించే భాగ్యము నాకు కలుగుతుందని ఆ భక్తుడు దేవుని అడగాల. అడగంది అమ్మాయినా వెనకడ సామెత అన్నమాట. ఇప్పుడు అన్నం పెట్టకపోయినా బాధ లేదు. వెనకడ దినాల్లో అడగంది అమ్మాయినా ఆ అన్నం పెట్టదనేటువంటి సామెత. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు గమనించగలిగితే నీవు ఆసక్తితో దేవుని పాద సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువుని అడగాల. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలోనికి వచ్చాను, నీవు నాతో మాట్లాడు. నా హృదయాంతరంగాన్ని నీ సన్నిధానములు నీకు అనుకూలంగా మరల్చుకోవడానికి వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు నాకు అనుగ్రహించిన ప్రార్థన చేయాలి. ఈ బెరియా పట్టణంలోనికి వారు వచ్చినప్పుడు పౌలు, శీలలు అత్యాసక్తితో వాక్యమును బోధిస్తున్నటువంటి సమయంలో ఆ వాక్యాన్ని వారు అంగీకరించారు. వారు అంగీకరించడం మాత్రమే కాదు, నిజంగా నేను వినుచున్నటువంటి వాక్యము నిజమేనా? ఈ వాక్యము అలాగే అక్కడ రాయబడి ఉందా? ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యము యొక్క సారాంశము దైవజనుడు చెప్పినట్లుగా దీనిలో తెలియపరచబడుతుందా అనేటువంటి సంగతులను కూడా వారు లేఖనములన్నింటినీ కూడా పరిశోధించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. కేవలము ఏదో ఒకసారి పేజీ అలా తిరగేసి అలా చూడడం కాదు, కానీ వాక్యమును వారు అన్వేషించారు, పరిశోధించారు. నిజమేనా? మా మధ్యలో నిలబడి మాట్లాడేటువంటి పరిశుద్ధమైనటువంటి పౌలు ఎవరి గురించి అయితే చెప్పాడో అతని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రాల్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి ఈ మాటలు రాయబడ్డాయా? నిజంగా ప్రవక్తలు ప్రవచించారా? ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేరాయా లేదా అనే సంగతులను ఈ బెరియా సంఘంలో ఉన్నటువంటి వారు, బెరియా పట్టణంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థులైనటువంటి వారు లేఖనాలన్నింటినీ కూడా తెరిచి పరిశోధించి వారు నమ్మినట్లుగా, విశ్వసించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లల నిజమే. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రాలకి గురుడితనము కలగజేశాను అనే మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకు సువార్త యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు అంట. సువార్త యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు వారి హృదయాల్లో ప్రకాశింపకుండా నిమిత్తము గురుడితనాన్ని కలగజేసిందంట. వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి సంగతి గ్రహించలేనటువంటి గురుడితనం. అంతే. ఒక విధంగా చెప్పాలంటే గురుడితనం అంటే కళ్ళు పూర్తిగా అంధత్వంలోనికి వెళ్ళిపోవటం కాదు. దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము విశదీకరించబడినప్పుడు ఆ వాక్యము హృదయాంతరంగంలో ప్రకాశింపకుండానట్లు, ఆ వాక్యపు వెలుగుల్లో జీవితము నిలబడకుండానట్లు మనోనేత్రాలకి గురుడితనమును కలగచేసేటువంటి వాడే ఈ లోకపరమైనటువంటి అధికారి. బెరియా సంఘానికి దేవుని కృప వలన గురుడితనం లేదు పిల్లారా. బెరియా పట్టణంలో ఉన్నటువంటి ఆ గ్రీసు దేశస్తులకు కానీ, అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ, అక్కడ ఉన్నటువంటి కొందరు జన సమూహానికి కానీ ఆ అంధత్వము కలిగినటువంటి వారు కాదు. వారు శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో దేవుణ్ణి శోధించి తెలుసుకుని దేవుణ్ణి అనుసరించినటువంటి వారు. అటు రీతిలోనికి స్వార్థ ఆనాటి దినాల్లోనికి ప్రవేశించింది పిల్లారా. చూడండి, ఇంకా ఆ యొక్క లేఖన భాగాలు వచనాలు మనం పరిశీలన చేయగలిగితే ఆ 12వ వచనం కూడా చూడండి ఒకసారి. చదవండి. చాలామంది విశ్వసించరు. అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి.
అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి. పిల్లరా, దేవుని యొక్క వాక్యములు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కొంతకాలము బెరియా పట్టణంలో వీరు ఉండి దేవుని యొక్క సువార్త ప్రకటించారు. చాలామంది గ్రీసు దేశస్థులైనటువంటి వారు, ఘనత వహించినటువంటి వారు, స్త్రీలు, పురుషులు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వారు విశ్వసించారు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి వారు ప్రభువుని అనుసరించడము, అనుదినము ప్రభువుని ధ్యానించడము, అనుదినము ప్రభువుకు అనుకూలంగా వారి జీవితాలను నడిపించుకోవడము, ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో సువార్త పరిచర్యకు ఆటంకములు అనేటువంటివి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. మీరు సువార్త ఎంత గొప్పగా ప్రచురపరిచారో, ఆ సువార్త ప్రచురపరిచే క్రమంలో బెరియా పట్టణంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆటంకపరచలా. బెరియా పట్టణంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యం ఆటంకపరచలేదు. కానీ దానికి దూరంగా ఉన్నటువంటి సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క థెస్సలోనిక పట్టణంలో నుండి కొందరు యూదులు ఈ పట్టణంలోనికి ప్రవేశించారు. ఈ పట్టణంలోనికి ప్రవేశించి ఆ యొక్క బెరియా పట్టణంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించకూడదనేటువంటి ఒక ఆలోచనతో ప్రియులారా అక్కడ కూడా ఆటంకాలు కలిగించినట్లుగా, వీరి పరిచర్యను అడ్డగించినట్లుగా, వీరి పరిచర్య కొనసాగించకుండా అవరోధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము నేను అనుకుంటూ ఉంటాను కదా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి సువార్త ప్రకటించేటువంటి పాదాలు, అడుగులు వెళ్తూ ఉన్నాయంటే సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములై ఉన్నాయని దేవుని యొక్క వాక్యము సెలవీయబడింది. నిజంగా వీరి పాదాలు, ఈ అపోస్తలుల యొక్క పాదాలు బహు సుందరమైనటువంటి పాదాలు ప్రియులారా. ఎంత సుందరమైనటువంటివే. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. వారు ఏ సమాజ మందిరంలో అడుగు పెడితే ఆ సమాజ మందిరంలో అంధత్వంతో ఉన్నటువంటి హృదయాలు వెలిగించబడుతూ ఉన్నాయి. అదే సమయంలో చీకటి కూడా వెంబడిస్తుందంట. వెలుగున్న చోట చీకటి ఉంటుంది పిల్లారా, ఉంటుందా ఉండదా? ఉదాహరణకి మనం నిలబడ్డామనుకోండి సూర్యునికి ఎదురుగా, మన శరీరము సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు సూర్యకాంతి మన మీద పడినప్పుడు మన యొక్క శరీరం యొక్క నీడ మన వెనక కనపడుతూనే ఉంటుంది. మనం నడిచే కొలది ఆ నీడ మనతోనే సంచరిస్తూ ఉంటుంది, మనల్ని అనుసరిస్తూ ఉంటుంది. పాపము కూడా ఒక నీడ లాంటిదే. నిజం చెప్పాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో పాపం అనేది ఒక నీడ లాంటిదంట. అది ఒక చీకటి స్వభావం కలిగినదంట. వెలుగు ప్రచురించబడుతున్నటువంటి క్రమంలో వెలుగును అనుసరించి చీకటి కూడా వెనుక అనుసరిస్తూ ఉంటుందంట. మానవునికి హృదయాంతరంగంలో పాపం ఉంది. ఈ పాపము బయటకు రావటానికి వెలుగు లోపలికి ప్రకాశించేటువంటి క్రమంలో పిల్లరా ఈ చీకటి ఆ వెలుగును అడ్డుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాని స్థానము అది ప్రారంభంలో చీకట్లో ఉన్నది కాబట్టి వెలుగు ఎప్పుడైతే ప్రకాశించాలని ప్రయత్నము చేస్తూ ఉందో ఆ వెలుగుతో తనకు సంబంధము లేకుండా ఉన్నట్లు ఆ చీకటి ఆ వెలుగు పారద్రోలుతూ ఉన్నట్లుగా యోహాను సువార్తలో కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం. స్వయంగా యేసు ప్రభువు పలికినటువంటి మాటల ప్రియులారా, ఈ మాటలు మనం గమనించగలిగితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ వాక్యమును గురించి మాట్లాడుతూ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం గమనించి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపగా ఉండెను. పిల్లలు ఆ తర్వాత ఆ వచనాల్లోనే ఇంకా క్రింద భాగాలు మనం గమనించగలిగితే, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. పిల్లలు అక్కడ వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, లోకము ఆయనను తెలుసుకోలేదు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేయాడు. ఎందుకంటే ఈ లోకము చీకటిని ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి, ఈ లోకాన్ని అనుసరించేటువంటి ప్రతి వ్యక్తి కూడా వెలుగు కన్నా చీకటి యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వెలుగు సహవాసము కన్నా, వెలుగు సంబంధుల కన్నా చీకటి సహవాసం అతి ప్రాముఖ్యమైనది అనేటువంటి సంగతి ఆనాటి దినాలటువంటి ప్రజలు రహస్యంగా పాపమును అనుసరించేటువంటి వారు బహిరంగంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వీరందరూ కూడా బహిరంగంగా తెల్లటి వస్త్రాలు ధరించి సంత వీధుల్లో నిలబడి చక్కటి శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి మాటలు పలికేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి మాటలు వారు పలికేటువంటి వారు, వారు ధరించేటువంటి వస్త్రాలు తెల్లటమే.
వారు మాట్లాడేటువంటి మాటలు మృదువైనటువంటి చక్కటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదే పరిస్థితుల యొక్క జీవితాల్లో, అదే యూదుల యొక్క జీవితాల్లో ప్రభువారు హృదయాంతరంగాన్ని గురించి మాట్లాడుతూ, వీరు మాట్లాడతారే కానీ వీరు చేయరు, వీరు చెబుతారే కానీ వీరు అనుసరించరు అనేటువంటి మాటలు యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వీరు సున్నపు కొట్టినటువంటి సమాధులు అనేటువంటి మాట యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. పైకి మాత్రమే ఆ యొక్క అలంకరణ ఉంటుంది, కానీ హృదయాంతరంగము అది ఒక దుర్వాసనతో నిండినటువంటిది, అది ఒక మృతమైనటువంటి ఆ కుళ్ళిపోయినటువంటి స్వభావం కలిగినటువంటిది. ఆ హృదయాంతరంగము చీకటితో నిండిపోయింది, కానీ పైన మాత్రమే వెలుగుకు సంబంధించినటువంటి స్వభావం ఉన్నదనేటువంటి సంగతి యేసు ప్రభువారు ఆనాటి దినాల్లో ఉన్నటువంటి యూదులను, యూదామత నాయకులను, పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడారు. నిజమే, ఆనాటి దినాల్లో బోధించేవారు అలా ఉంటే నేటి దినాల్లో బోధించేవారు, అనుసరించేవారు కూడా అలాగే ఉన్నారు. ఆనాటి దినాల్లో ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు ఆ స్థితిలో ఉంటే, నేటి దినాల్లో బోధించేటువంటి వారును, అనుసరించేటువంటి వారును అందరూ కాదు పిల్లలు, కొందరు అదే స్వభావాన్ని కలిగిన వారై ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, బెరియా పట్టణంలో ఉన్నటువంటి సంఘపు వారు, భక్తిపరులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నారు. వారు దేవుని వాక్యాన్ని హత్తుకున్నారు. అందుకే వారి జీవితంలో వెలుగు ప్రసాదించమన్నట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క యూదులు ఆ ప్రాంతంలోనికి ప్రవేశించి స్వార్థ పరిచర్యకు ఆటంకములు కలిగించారో, వారు అక్కడ నుండి మరలా ఆ పౌలును రహస్యంగా ఆ బెరియా సంఘపు వారు, బెరియా పట్టణంలో ఉన్నటువంటి భక్తిపరులైనటువంటి వారు పౌలును వారి చెర నుండి తప్పించుటకు రహస్యంగా ఏదెన్స్ పట్టణంలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. పౌలు ఒక్కడే ఏదెన్స్ పట్టణంలోనికి వెళ్ళాడు పిల్లారా. ఆ తర్వాత శీల, తిమోతి ఆ పట్టణంలోనే ఉండిపోయిన తర్వాత ఏదెన్స్ పట్టణంలోనికి ఈ పౌలు భక్తుడు వెళ్ళి ఒక్కడే ఉన్నటువంటి సమయంలో అతని యొక్క ఆత్మ హృదయాంతరంగంలో కలవరపడుతూ ఉంది. నా ఆత్మీయ సహోదరులైనటువంటి వారు బెరియాలో ఉండిపోయారు. వారికి అక్కడ ఏ విధమైనటువంటి ఆటంకములు కలుగుతూ ఉన్నాయో, అక్కడ వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అవరోధములు ఏర్పడుతూ ఉన్నాయో, వారు త్వరగా నా యొద్దకు వచ్చేయాలనేటువంటి తలపుతో ఆ బెరియాలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సందేశమును పంపించి, పౌలు, శీలను త్వరగా నా యొద్దకు తీసుకుని వచ్చేయండి అని ఆ పౌలు భక్తుడు ఆ యొక్క బెరియా పట్టణంలో ఉన్నటువంటి వారికి వర్తమానం పంపించినప్పుడు శీలను, తిమోతిని తీసుకుని పౌలు యొద్దకు వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత ఏదెన్స్ పట్టణంలో స్వార్థ పరిచర్య మనకు జ్ఞాపకం చేయబడింది. పిల్లలు, ఏదెన్స్ పట్టణాన్ని గురించి మనం గమనించగలిగితే, ఈ ఏదెన్స్ పట్టణం ఒక పురాతనమైనటువంటి పట్టణము. ఇది తత్వ శాస్త్రవేత్తలు నిలయమైనటువంటి పట్టణము. ఇక్కడ జ్ఞానులు అధికంగా ఉన్నటువంటి పట్టణము. ప్రాముఖ్యంగా ఈ పట్టణం యొక్క చరిత్ర మనం గమనించగలిగితే, విగ్రహారాధనలో భారతదేశము మొట్టమొదటి స్థానం అంట పిల్లారా. విగ్రహారాధనలో మొట్టమొదటి స్థానము భారతదేశానిదంట. రెండవ స్థానము ఈ ఏదెన్స్ పట్టణమే. విగ్రహారాధనకి పెట్టినటువంటి నిలయం ఏదెన్స్ పట్టణము. ఏదెన్స్ పట్టణం గురించి మనం గమనించగలిగితే, సందుకి ఒక విగ్రహం ఉంటుంది. సందుకి ఒక విగ్రహం ఉంటుంది. మన లైన్ ఉందనుకోండి, లైన్ చివర ఒక విగ్రహం ఉంటుంది, పక్క లైన్ ఇంకొక విగ్రహము. ఏ ప్రాంతంలో చూసినా కానీ విగ్రహారాధనతో కూడినటువంటి ఆ యొక్క మందిరాలు కనపడుతుండేటువంటి వంట. అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆ యొక్క ఏదెన్స్ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని మనం గమనించగలిగితే, వారు మనుషులతో మాట్లాడిన దానికన్నా ఈ దేవతలతో మాట్లాడమే ఎక్కువ అంటూ పిల్లరా. చరిత్ర భలే రాయబడింది. గమనించినప్పుడు ఈ యొక్క ఏదెన్స్ యొక్క చరిత్ర చదువుతూ ఉన్నటువంటి సమయంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు బహుభక్తి పరులు. అంటే వారు మనుషులతో మాట్లాడేదానికన్నా దేవతలతోనే అధికంగా మాట్లాడతారంట. మనము పూర్వ దినాల్లో హిందువుల యొక్క సాంప్రదాయాన్ని మనం గమనించగలిగితే, మడి కట్టుకునేటువంటి వారు, కొన్ని ఆచారాలు ఆచరించేటువంటి వారు ఎంత భక్తిపరులైతే, నిష్ట కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వారు తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత అపరిశుద్ధమైనటువంటి వాటిని అంత త్వరగా ముట్టుకునేటువంటి వారు కాదు. అపరిశుద్ధమైనటువంటి వ్యక్తులు, మలినం కలిగినటువంటి వ్యక్తులు కూడా వారి దరిదాపుల్లోనికి రావడానికి ఇష్టపడేటువంటి వారు కాదు. సపరేట్గా వారికంటూ ఒక పూజా మందిరాలు గృహాల్లో ఏర్పాటు చేసుకుని అధికమైనటువంటి సమయము ఆ పూజా మందిరాల్లోనే వారు గడుపుచుండేటువంటి వారు. వారు మనుషులతో మాట్లాడేదానికన్నా వారు సృష్టించుకున్నటువంటి, వారు ఏర్పరచుకున్నటువంటి, వారు నిర్మించుకున్నటువంటి దేవతల యొక్క ప్రతిమలతోనే వారు అధికంగా మాట్లాడేటువంటి వారు. ఆ పట్టణమే
ఈ యొక్క ఏదెను పట్టణం ప్రియులారా, ఇది విగ్రహారాధనకి పెట్టినటువంటి పేరు అన్నమాట. ఈ ఏదెను పట్టణంలోనికి పౌలు భక్తుడు ప్రవేశించాడు. ఆ పట్టణంలోనికి రాగానే ఎక్కడ చూసినా విగ్రహాలు కనపడుతూ ఉన్నాయి. హృదయం కలిచి వేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండంలో జ్ఞాపకం చేయబడినటువంటి ఆ మాట మనం గమనించగలిగినప్పుడు 20వ అధ్యాయంలో పిల్లరా, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ పౌలు భక్తుని యొక్క హృదయాంతరంగంలో కదలాడుతూ ఉన్నది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించగలిగితే సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనము, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ప్రియుల ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ఆనాటి దినాల్లో దేవుడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహములనైనను నీవు చేసుకొనకూడదు. కానీ ఏదైనా పట్టణము మనం గమనించినప్పుడు ఇది మంచి జ్ఞానవంతులు నివసించినటువంటి పట్టణము. ఇక్కడ తత్వశాస్త్రవేత్తలు అధికంగా ఉన్నటువంటి పట్టణము. ఇది ఒక పురాతనమైనటువంటి పట్టణము. రోమీలు పరిపాలించినటువంటి పట్టణంగా ఉన్నప్పటికీ కూడా భక్తిపరులు నివసించేటువంటి పట్టణంగా ఇది కనపడుతూ ఉంది. కానీ భక్తిలో పిల్లరా మూఢత్వంతో కూడినటువంటి భక్తి అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతము. వెనకటి దినాల్లో మనం గమనించినప్పుడు, వెనకటి దినాలు కాదు కానీ ఈ మధ్యకాలంలో ఆ గడిచిన దినాల్లో ఒక వీడియో నేను ఒకటి గమనించి ఉన్నాను. మీ అందరికీ తెలిసినటువంటి మాటే. ఒక బండ ఆ కొండలో నుంచి ఒక బండను తీసి ఆ బండను రెండుగా తొలిచినటువంటి బండలో ఒక బండేమో మరి ఒక చాకిరేవు దగ్గర ఉందంట. మరొక బండేమో ఒక శిల్పికిచ్చి దానిలో ఒక రూపాన్ని తయారు చేయమన్నప్పుడు ఒకే బండను రెండుగా విడగొట్టి ఆ రెండుగా విడగొట్టిన బండలో ఒక బండేమో బట్టలు ఉతుక్కునేటువంటి సాకులో ఉండేటువంటి చాకిరి దగ్గరికి వెళ్ళింది. ఇంకొక బండేమో ఒక శిల్పి చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆ శిల్పి దానిలో నుంచి ఒక అందమైనటువంటి ప్రతిమను తయారు చేసి దాన్ని ఒక దేవాలయంలో గర్భగుడిలో పెట్టాడంట. లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అనుదినము వారిలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆ బండను మొక్కి ప్రతిదినము కూడా ఆ బండను మొక్కి పూజలు చేసి కానుకలు సమర్పించి తిరిగి వచ్చేటువంటి వారంట. కానీ ప్రతిదినము కూడా ఒక సాకిల వాడు చాకిరేవు దగ్గర ఉన్నటువంటి బండ మీద ఎవరైతే దేవాలయానికి వెళుతూ ఉన్నారో, ఎవరైతే మొక్కుతూ ఉన్నారో, ఎవరైతే పూజలు చేస్తూ ఉన్నారో వారు ధరించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఈ చాకిరేవు దగ్గరికి వచ్చేటువంటి వంట, ఈ చాకిల వాడు తీసుకుని వచ్చేటువంటి వాడంట. మానవుడు ధరించినటువంటి వస్త్రాల మీద ఉన్నటువంటి మురికి చాకిరేవు దగ్గర ఉన్నటువంటి బండ మీద కొట్టినప్పుడు మురికి వదిలిపోతూ ఉన్నది. కానీ అనుదినము కూడా దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క హృదయాంతరంగా ఉన్నటువంటి పాపాన్ని మాత్రము గర్భగుడిలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహము తొలగించలేకపోయిందంట, కడగలేకపోయిందంట. అలా కడగగలిగినట్లయితే ప్రపంచమంతా కూడా నీతితోనూ న్యాయంతోనూ సత్యముతోనూ నిండిపోయేటువంటిది పిల్లరా. ఎందుకంటే అది మానవుని చేత సృష్టించబడినటువంటి జీవము లేనటువంటి చలనము లేనటువంటి ఒక రాతి చుట్టూ నరుడు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నేను చక్కటి మాటలు కూడా నేను గడిచిన దినాల్లో విని ఉన్నాను ప్రియులారా, చూసి ఉన్నాను. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నాస్తికులు కొంతమంది అంటే పూజలు చేసుకునేటువంటి వారు వెళుతున్నటువంటి సమయంలో వారు ధరించినటువంటి వస్త్రాలు, వారు ధరించినటువంటి మాలలు, మరి వారు ధరించినటువంటి కమాండ్లము అవి ఉంటాయి కదా. వారు మరి పూజారులు వారు ఒక ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి సమయంలో వారు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు వంట. వారు వెళ్ళేటువంటి క్రమంలో ఒక చోట ఒక మైలురాయి కనపడినప్పుడు వారి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమికి వెళ్ళేటువంటి క్రమంలో వారు ధరించినటువంటి వస్త్రాల్లో ఆ పైన ఉన్నటువంటి వారు కప్పుకున్నటువంటి ఆ కాసాయి రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఆ యొక్క మైలురాయి మీద వేసి వారు మెడలో ఉన్నటువంటి రుద్రాక్షలు ఆ యొక్క మాలన్నింటినీ కూడా తీసి ఆ యొక్క మైలురాయి మీద అలా పేర్చి వారి చేతిలో ఉన్నటువంటి కమాండలం ఏదైతే ఉందో ఆ మైలురాయికి అలా పెట్టి వారు కొంతసేపు బట్టి బహిర్భూమికి ఆ వేరే ప్రాంతానికి అంటే పక్కకి వెళ్ళారంటే పిల్లారా.
అదే ప్రాంతంలోనికి వచ్చినటువంటి ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారు, ఒక పాల వ్యాపారం, నడుచుకుంటూ వెళుతున్నటువంటి కొందరు వ్యక్తులు దాన్ని చూసి, ఆహా, దేవుడు వెలిశాడు ఇక్కడ, దేవుడు వెలిసి. మీ అందరికీ తెలుసా, ఇక వీడియో కూడా బాగా సర్క్యులేట్ కూడా అయినటువంటి వీడియో, దానిలో మోహన్ బాబు గారు నటించినటువంటి ఆ వీడియో చక్కగా అక్కడ జ్ఞాపకం చేయబడి, దాని గురించి ఎవరో దానిలో చాలా సంగతులు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. వెంటనే అక్కడ మరి ఆ యొక్క రాతి దగ్గరికి వచ్చేసి వెంటనే కొబ్బరికాయలు కొట్టడము, పూజలు చేయటము, భజనలు చేయటము అంతా ప్రారంభమైనటువంటి సమయంలో, కొద్ది సమయానికి తిరిగి వచ్చేటువంటి సమయంలోనే అక్కడ ఒక ఆర్భాటంతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ ప్రారంభించబడ్డాయి. ఏ వ్యక్తులైతే అవి అక్కడ పెట్టారో ఆ వ్యక్తులు మరలా వచ్చి గబగబా వాటిని తీసుకుని వెళుతున్నటువంటి క్రమంలో చూస్తున్నటువంటి జనమంతా కూడా అలాగే ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఈ ఏదైనా పట్టణాన్ని మనం గమనించగలిగితే పౌలు భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. తెలియబడినటువంటి దేవునికి అనేటువంటి ఒక మాట ఏదైనా పట్టణంలో రాయబడింది. వీరు ఆరాధన చేస్తూ ఉన్నారు, కానీ వీరు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు వీరికి తెలియదు. ఏదైనా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల ప్రియులారా బహుభక్తి పరులు. వారు ఎంత మూఢనమ్మకాలతో వారి జీవితాన్ని కొనసాగించేటువంటి వారంటే, ఏదైనా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసము, వారి కనపరిచినటువంటి భక్తి, మరి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలిప్పీ పట్టణంలో కానీ, గ్రీసు దేశం అంటే ఈ బెరియా ప్రాంతంలోనే కానీ, ఈ ప్రాంతాల్లో కూడా అంత భక్తి వారి యొక్క జీవితాల్లో లేదు. వీరు చూపించినటువంటి భక్తి సరైనటువంటి భక్తి కాదు. అయినా కానీ వారి హృదయాంతరంలో ఒక భక్తి ఉంది. ఆ భక్తి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి భక్తి కాదు, అది యథార్థమైనటువంటిది కాదు. పౌలు భక్తుడి యొక్క ఏదైనా పట్టణంలోనికి సంచరించినటువంటి క్రమంలో చూడ ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం గమనించగలిగితే ఆ వాక్యంలో 22వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పౌలు అరియోపగా మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏదైనా వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడుచున్నది. అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. పిల్లలు ఎంత చక్కటి ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, పౌలు భక్తుడు మహాజ్ఞాని ప్రియులారా. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు మహాజ్ఞానం కలిగినటువంటి వాడు, తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు, వేదాంత పాండిత్యం కలిగినటువంటి వాడు, ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఎరిగినటువంటి వాడు. అన్ని జనుల మధ్య ఉన్నాడు పూర్తిగా. వీరు భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషులు వీరందరూ కూడా వారి మధ్యలో సంచరించాడు. కొన్ని దినాలు పట్టణం అంతా చూచాడు, పరిశీలన చేశాడు. పరిశీలన చేసిన తర్వాత వారిని మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడంటే, అయ్యా, మిమ్మల్ని చూచినప్పుడు మీరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడింది. మీలో ఉన్నటువంటి భక్తి అది సాధారణమైనటువంటిది కాదు. మీరు ఎంత శ్రేష్టమైనటువంటి భక్తి మీలో ఉన్నప్పుడు దాన్ని చూచి నేను ఎంత ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నాను. నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి భక్తి. కాకపోతే నేను ఒకటి గమనించాను, తెలియబడినటువంటి దేవునికి అని ఒక చోట రాయబడింది. ఆ తెలియబడినటువంటి దేవుడు ఎవరో మీకు తెలుసా అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు నిజ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును ఏదైనా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు అజ్ఞానంతో ఉన్నారు, వారు అవివేకంతో ఉన్నారు, వారు అనాలోచనతో ఉన్నారు. ఇప్పుడు వారిలో ఉన్నటువంటి అజ్ఞానము, వారిలో ఉన్నటువంటి అవివేకము, వారిలో ఉన్నటువంటి అనాలోచన, వారిలో ఉన్నటువంటి ఒక మూఢ నమ్మకముతో కూడినటువంటి విశ్వాసాన్ని తీసివేసి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను వారిలోనికి తీసుకుని రావటానికి పౌలు భక్తుడు వారి మధ్య సువార్త ప్రకటించి వారితో మాట్లాడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి ఒకసారి ఈ అపొస్తలుల కార్యముల గ్రంథంలోనే ఆ వచనాన్ని మనం గమనించగలిగితే 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. పిల్లల పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, దేవుని గురించి మీకు తెలుసా? జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నప్పుడు మనుషుల చేత చేయబడినటువంటి హస్తకృతములైనటువంటి వాటిలో ఆయన నివసిస్తాడా? మనుషుల చేత చేయబడినటువంటి విగ్రహాల్లో ఆయన నివసింపాలని కోరుకునేటువంటి వాడా? కాదు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ప్రాముఖ్యంగా చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల నిజమే, దేవుని యొక్క వాక్యములో సెలవీయబడుతూ ఉన్నది.
వారిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచన తొలగించడానికి పౌలు భక్తుడు వారితో మాట్లాడి దేవుని గురించి తెలియపరుస్తూ నడుచుండి. ఇక్కడ ఇంకా కొన్ని వచనాలు అక్కడ అంటాడు కదా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఏదైనా పట్టణంలో అదొక వ్యాపారం పిల్లారా. నిజంగా గమనించగలిగితే ఆ పట్టణంలో అధికమైనటువంటి వ్యాపారాన్ని కొనసాగించడానికి విగ్రహాలు అనేటువంటివి ప్రవేశపెట్టబడ్డాయి. మనుషులకి యొక్క హృదయాంతరంగంలోనికి అతి భక్తి భావంతో కూడినటువంటి ఆలోచనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ వ్యాపారాన్ని వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మూఢత్వాన్ని తొలగించడానికి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ లోకములో ఉన్నటువంటి మనుషుల చేత చేయబడినటువంటి ప్రతిమల్లో దేవుడు నివసించేటువంటి వాడు కాదు. ఎందుకంటే అవి జీవము లేనటువంటివి. దేవుడు జీవము కలిగినటువంటి వాడు అనేటువంటి సంగతులను అక్కడ మాట్లాడుతూ ఇంకొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం లేక పొలిమేరలను ఏర్పరిచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నామో, చలించుచున్నామో, ఉనికి కలిగి ఉన్నామో అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. మీలో ఉన్నటువంటి కవీశ్వరులు అనేటువంటి వారిలో కొందరు మాట్లాడుతూ ఉన్నారు కదా, దేవుడు జీవము కలిగినటువంటి వాడు, ఆయన చెలించుచున్నటువంటి వాడు, ఆయన ఒక చోట నివాసం ఉండేటువంటి వాడు కాదు, ఆయన ఆ మనుషులకు సమీపంగా ఉన్నటువంటి వాడు. మనమందరము ఆయన వల్లనే బ్రతుకుచున్నాము, మనమందరము ఆయన వల్లనే చలించుచున్నాము అనేటువంటి మాటలు పిల్లారా ఈ పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘానికి చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి దెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రికను మనం గమనించగలిగితే, దెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక, ఈ పత్రికలో 2 మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. దెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రికను మనం గమనించగలిగితే పిల్లరా, ఆ పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ సంఘాన్ని ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా నడిపించడానికి పురుగొల్పటానికి కొన్ని మాటలు ఇక్కడ వ్రాస్తూ ఉన్న 4వ వచనంలో మనం కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతే పిల్లరా. ఈ సంఘంలో విగ్రహారాధికులైనటువంటి అనే జనాంగమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో దెస్సలోనిక సంఘమునకు ఈ పత్రికను మనం గమనించగలిగితే బెరియా సంఘం వారి గురించి, ఏదైనా సంఘం వారి గురించి, దెస్సలోనిక సంఘం వారి గురించి, ఆ 3 పట్టణాల్లో రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసులైన వారి గురించి, వారిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని విడిచి వారు దేవుని వెంబడించిన విధానమును గురించి, వీటన్నిటిని గురించి కూడా ఈ దెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రికలో మనం గమనించగలుగుతూ ఉంటాం. వీరు ఒక రక్షింపబడినటువంటి క్రైస్తవ సమూహంలో చేర్చబడినటువంటి వారు. చూడండి, ఇక్కడ అంటాడు కదా 9వ వచనం మనం గమనించగలిగితే, మీ యొద్ద మాకు వెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. జీవం గల దేవుణ్ణి అనుసరించడానికి విగ్రహాలను విడిచిపెట్టి దేవుని నడిచినటువంటి వారు ఈ యొక్క ఏదైనా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ప్రియులారా, జీవం గలటువంటి దేవుని వైపు వారు అడుగులేశారు. వారు విగ్రహాలను విడిచిపెట్టారు. వారు రక్షణ బహుశ్రేష్టమైనటువంటిది. నేటి దినాల్లో ఒకసారి ఈ పట్టణ ప్రజలతో మనకి విశ్వాస జీవితాన్ని పోల్చుకోగలిగితే, ఈ మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఫిలిప్పీ పట్టణం కానీ,
లేదా ఏదైనా దెస్సలోనిక పట్టణం కానీ, బెరియా పట్టణం కానీ, ఏదెన్స్ పట్టణం కానీ, ఈ 4 పట్టణాల్లో జరిగించబడినటువంటి సువార్తను మనం గమనించగలిగితే గనులైనటువంటి వారు, గ్రీసు దేశస్థులైనటువంటి వారు, భక్తిపరులైనటువంటి స్త్రీలు, అనేకమైనటువంటి విగ్రహారాధపూరితమైనటువంటి అన్యజనాంగము, వీరందరూ కూడా రక్షింపబడ్డారు. కొందరు యూదులు తప్ప. ఎందుకంటే ఆ కొందరు అనేటువంటి వారు ఎక్కడున్నా ఉంటారు. ఆ కొందరు అనేటువంటి వారు ఎందుకంటే సువార్త ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళటానికి, అది అంచెలంచెలుగా మరి ముందుకు కొనసాగడానికి ఆ కొందరు అనేబడినటువంటి వారు అన్ని ప్రాంతాల్లో వీరితో పాటు వీరు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించారో అక్కడికి ఆ కొందరు కూడా ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ దెస్సలోనిక పట్టణానికి మరి పౌలు భక్తుడు హెచ్చరిక చేసినది ఏమనగా ఒకే ఒక మాట. ఈ అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని గమనించగలిగితే, ఆ అజ్ఞాన కాలమందు అంటాడు. పిల్లరా, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. నిర్గమాకాండములో 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ 4వ ఆజ్ఞ. మీరు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ నివసించి వాటిలో దేని రూపమునైననో చేసుకునకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని మొక్కకూడదు, వాటిని అనుసరించకూడదు. ఇది పాత నిబంధన కాలంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. క్రొత్త నిబంధన కాలంలో ఈ ఏదైనా పట్టణంలో పౌలు భక్తుడు మాట్లాడినటువంటి మాట, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా మరి ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు పౌలు భక్తుని యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో ప్రభువు మనతో మాట్లాడినప్పుడు నిజంగా మనము వీరి వలె మన యొక్క హృదయాలను మార్చుకోగలిగామా? దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యములకు ప్రతిస్పందించేటువంటి రీతిలో మన హృదయము దేవునితో నడవగలుగుతూ ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రాంతాల్లో వాక్యము ప్రకటించబడినప్పుడు వారందరూ ప్రభువుని విశ్వసించారు, ప్రభువుని నమ్మారు, ప్రభువుని అనుసరించారు. నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని వారు కొనసాగించారు. దేవుని రాకడ కొరకు ఆ పట్టణాలు సిద్ధపడుతూ ఉన్నాయి. కానీ రక్షింపబడినటువంటి క్రైస్తవ జనాంగమైనటువంటి మనము కూడా ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. వచ్చే ఆదివారము మరలా ఈ అపోస్తల కార్యముల గ్రంథంలోనే 2వ మిషనరీ ప్రయాణంలో 18వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. ఆ తర్వాత ఆ 3వ మిషనరీ ప్రయాణము కొనసాగుతూ ఉంది. వచ్చే ఆదివారం కూడా ఆ 2వ మిషనరీ ప్రయాణంలో మరొక అధ్యాయాన్ని మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు, ఈ మాటలు దేవుడు మనకి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు నాయన ఆనాటి దినాల్లో దెస్సలోనిక పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు, బెరియా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆసక్తితో దేవుని యొక్క వాక్యం వినేటువంటి ప్రజలకు నాయన అట్టి మనసును, అట్టి చెవులను ప్రభు మీరు వారికి దయచేసి ఉన్నారు. వాక్యము ప్రకటించబడినప్పుడు వారందరూ కూడా దాన్ని అన్వేషించారు, ఆ యొక్క లేఖనాలను పరిశోధించారు. వారు విశ్వసించిన ఆయన మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి వారి జీవితాలు కొనసాగించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఏదైనా పట్టణంలో స్వార్థ ప్రకటించినప్పుడు వారు తెలియబడినటువంటి దేవతలను ఆరాధించినటువంటి వారు, ఒక విగ్రహారాధన కూడినటువంటి మూఢనమ్మకాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు, వారికి సువార్త ప్రకటించబడినప్పుడు ఆ యొక్క అజ్ఞానంలో నుండి ఆయన విడిపించబడ్డారు. శ్రేష్టమైనటువంటి వెలుగులోనికి వారు వచ్చారు. జీవము కలిగినటువంటి దేవుని అనుసరించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా, నేటి దినాల్లో ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి సువార్త ప్రకటించబడుతున్నటువంటి సమయంలో ఇంకా అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా జీవపు వెలుగుల్లో సంచరించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో నేను వాక్యమును అన్వేషించలేనటువంటి వారు, వాక్యమును పరిశోధించలేనటువంటి వారు, దానిలో ఉన్నటువంటి సత్యమును ఆశ్రయించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభా, వారి యొక్క హృదయాలు కూడా తెరవబడటానికి నీ కృపను దయచేయండి. వాక్యమైన వారందరూ కూడా వాక్య ప్రకారంగా జీవించడం నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో
అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.